నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పాటూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి స్థానిక టీడీపీ కూటమి నాయకుల ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, తహసీల్దార్ నిర్మలానంద బాబా, కోవూరు ఎంపీపీ నాగరాజు, నీటి సంఘం అధ్యక్షులు ఆదాల శివారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ యాకసిరి వెంకటరమణమ్మ, వేగూరు సర్పంచ్ అమరావతి, మైనార్టీ నాయకులు జమీర్ జహంగీర్, టీడీపీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, గాదిరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు మనము కొన్ని శంకుస్థాపనలు అలాగే కొన్ని ఓపెనింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, జన సైనికులు, అలాగే పాటూరు గ్రామ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముందుగా ఎలక్షన్స్ అయిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పాటూరు ప్రజల స్థానం ఎంతో గొప్పది. మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత 82 పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకు రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, అన్న ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కనీసం అందులో 1% అన్న, అంటే మనకి మిగిలి ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది, 1% అన్న, 1 పనన్నా చేసి రిలీజ్ చేసి శంకుస్థాపనకు కానీ ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికీ నాయకులకు చెప్పడం జరిగింది. ఈరోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం, మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం. ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందు మూలంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం. అన్ని అట్టడుగు పేద ప్రజలకి, బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని, చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు. గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి అని మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి సూపర్ 6 పథకాలు అయితేనేమి, మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లు, నీళ్లు పోని డ్రైనేజ్లు, ఒకే స్థలంలో ఒకే ఇంట్లో 3-4 కాపురాలు ఉంటున్న మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలైతేనేమి, ఈ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి అవి త్వరగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క కోవూరు మండలానికే మనము ఆల్రెడీ 2 సార్లు ఆల్మోస్ట్ 1,40,00,000 దాకా 15 ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో
చిన్న చిన్నగా మనము పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, సర్పంచ్లు ఎవరైనా కానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా, కాలిపోయిన లైట్ లేకుండా, అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు, డైవర్ట్ చేసేసారు, మా దగ్గర ₹1 లేదు అని చెప్పి చెప్తున్న గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు, కనీస నిత్యావసరం ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు. అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్, చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం, నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను. ఎవరైనా కానీ సర్పంచులు, మీ అందరికీ తెలుసు, మీ ఆత్మ సాక్షికి తెలుసు, గత 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో 15th ఫైనాన్స్ లో మీ అందరికి నిధులు ఇస్తున్నాం. మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి, అందుకు సహకరించిన సర్పంచులతో ఎంపీడీఓలు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీసు ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ ఇక్కడ 5 లక్షల వ్యయంతో చేసే ఒక సీసీ రోడ్డు, పాటూరులోని 3,50,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 12 లక్షలతో కామాక్షి కాలనీ నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆపివేస్తున్న 23,94,000 వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయింటే దాన్ని కంప్లీట్ చేసి, ఇంకా కూడా కంప్లీట్ చేయాలి, దానికి నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను నేను కోరుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో బైపాస్ రోడ్ కూడా, పాటూరు బైపాస్ రోడ్ ఏఎంసీలో 1,89,00,000తో ఈ పని జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో, ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు అందిస్తారు అని చెప్పి, అదే విధంగా ఈ రోజు మనం అందరము ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే 1వ తేదీ కల్లా 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేసి, ఆ 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజే 31వ తేదీ మీకు అందరికీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మేము నాయకులము పెన్షన్లు అందజేస్తున్నాం. అదే విధంగా దివ్యాంగులకు కూడా 3,000 నుంచి 6,000 పెన్షన్ కూడా ఇచ్చాం. అదే విధంగా మన అక్క చెల్లెలకి గ్యాస్ సిలిండర్స్ కూడా ఇచ్చేసాం. సో ఈ మాదిరిగానే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇస్తున్నాం. అనేక మందికి క్యాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఏదో ఒక విధంగా, ఏదో ఒక పని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో మనుషులు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అరాచక పాలన అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇదన్నిటికీ మనకి కల్పించిన, నేను స్థానిక నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను, నాయకులు, అధికారులు సమన్వయపరుచుకొని ఏ గ్రామంలో అయితే మేము నాయకులమని మీరు చెప్పుకుంటున్నారో ఆ గ్రామంలో ప్రతి హామ్లెట్స్ లో ప్రతి మనిషికి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీరు కనుక్కోండి. పెన్షన్లుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి. అదేవిధంగా ఇళ్ల స్థలాలుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సపోర్ట్ కావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం నా దగ్గరికి రాండి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
మీ అందరి సమస్యలు తీర్చడానికే నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మీ పాటూరు గ్రామానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఒక 75 లక్షలతో ఒక క్లస్టర్ తీసుకురావడం జరిగింది, సెమీ క్లస్టర్. దానివల్ల గుమ్మళ్ళ దిబ్బ కానీ పాటూరు గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఒక 200 కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఇందు మూలంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన స్థానిక నాయకులకి, అధికారులకి, అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.